సంఘటన గురించి తెలిస్తే అని పెద్ద హెడ్లైన్ పెట్టారు. సరే తెలిస్తే ఏమవుతుంది కానీ ఏందో చూద్దాం. రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు అంటే దాదాపు 25 ఏళ్ల క్రితం ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఒక దిగ్భ్రాంతికర సంఘటన గురించి కూడా నాకు తెలుసు. మరి ఆ దిగ్భ్రాంతి సంఘటన ఏంది రాయండి మీ పేపర్లో, రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయండి, చూపియండి మీ టీవీలో వేసి. మరి ఆ దిగ్భ్రాంతికర సంఘటన ఏమిటిది, ఏది చూపిండి దమ్ము ఉంటే. మరి కరెక్ట్గా మీ దగ్గర అన్ని ఉంటే మరి బయని టీవీలో వేసి మా జగనన్న చేసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏదైనా సరే, లంగా కావచ్చు, బఫూన్ కావచ్చు, డెకాయిట్ కావచ్చు, అవులే కావచ్చు, పనికి మాలిన చెత్త అని ఊసే పని కావచ్చు, మీరు దమ్ముంటే చూపిండి మీ టీవీలో వేసి. ఇంకేమే ఓపెన్ ఛాలెంజ్ బెయ్, మీ ఏరియాలో బెయ్, ఏ వేస్తాం చూస్తాం. మాకు లేవు టీవీలో, మేము వెళ్ళాము, దాని మన కౌంటర్ మేము వెళ్తాం. మా దగ్గర తపేల బ్యాచ్ ఉన్నారు, 25 ఏళ్ల క్రితం ఏమి జరిగిందో తెలియని తపేల బ్యాచ్ తీసుకొని వచ్చి టీవీ డిబేట్లో కూర్చొని పెడతాం. ఆ డిబేట్లో కూర్చొని పెట్టి మాట్లాడిస్తాం. ఇబ్బందిలా మీరు బెయండి, మీరైతే బేయాలా. సమయం వచ్చినప్పుడు సదరు సంఘటనను నేను బయట పెట్టాల్సి వస్తుందేమో తెలియదు. ఆ సంఘటన గురించి తెలిస్తే యావత్ ప్రజానికం నివ్వెరపోతారంట. ఏంటిది, ఏమి సంఘటన అయినా సరే బై నువ్వు వదులు, రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయ, నువ్వు ఖచ్చితంగా తెలియాలా. ప్రధానమంత్రి కావాలన్నా అంటే ఖచ్చితంగా ఇది ఏందనేది తెలియాలా, అవునా కాదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.